గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం గడిచిన వీడియోలో సంస్కృత సంధుల గురించి మనం కొన్ని సంధులు చెప్పుకున్నాం. ఈరోజు ఈ క్లాస్లో మనం సంస్కృత సంధికి సంబంధించినటువంటి వృద్ధి సంధి ఐ ఔలను వృద్ధులు అంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. బిట్స్ ఇచ్చినప్పుడు క్రింది వాటిలో వృద్ధులు ఏవి అని అడుగుతుంటారు. యన్నులు, వృద్ధులు, త్రికములు ఇలా అడుగుతూ ఉంటారు. ఐ ఔ ఈ రెండు అక్షరాలను వృద్ధులు అంటారు. ఓకే, ఇప్పుడు మనం సూత్రం చూద్దాం. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారము వస్తాయి. మళ్ళీ ఒకసారి సూత్రం చూద్దాం. అకారానికి అంటే రూల్ నెంబర్ 1 లో మీరు గమనించాల్సింది మొదటి పదం చివరి అక్షరం హ్రస్వ ఆకారం రావాలి. ఓకే, ఏ ఐలు పరమైతే, పరమవడం అంటే ఇలా ఎదురుగా రావడం. రెండో పదం మొదటి అక్షరంలో కనుక మీకు ఏ కాని ఐ కాని కనిపించిందంటే ఏమొస్తుందంట? ఐ వస్తుందంట, ఐకారం. ఒకవేళ అకారానికి ఓ ఔలు పరమైతే అంటే మొదటి పదం చివరి అక్షరాల్లో అకారం వచ్చి రెండో పదం మొదటి అక్షరాలు ఓ కాని ఔ కాని మీకు కనిపించింది అంటే ఔకారము వస్తాయంట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మైండ్ మ్యాప్ చూద్దాం. ఈ మైండ్ మ్యాప్ మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే ప్రతి సంధికి కూడా మీరు సులువుగా రికగ్నైజ్ చేయగలుగుతారు. సూత్రం ప్రకారం చూద్దాం. అకారానికి రూల్ నెంబర్ 1 ఏ ఐలు పరమైతే, ఏ కాని ఐ కాని, పరమవడం అంటే ఎదురుగా రావడం అని చెప్పుకున్నాం. అంటే రెండో పదం మొదటి అక్షరం ఏ కాని ఐ కాని, రెండో పదాన్ని మనం ఏమంటాం? పరపదం అంటాం. ఏ కాని ఐ కాని వస్తే కలిపినప్పుడు మనకి ఐ వస్తుందంట. అదే అకారానికి ఓ ఔలు అంటే రెండో పదం మొదట రూల్ నెంబర్ 1 లో మొదటి పదం చివరి అక్షరం అకారం వచ్చి రూల్ నెంబర్ 2 లో రెండో పదం మొదటి అక్షరం ఓ కాని ఔ కాని వస్తే రూల్ నెంబర్ 3 అంటే కలిపినప్పుడు మనకి ఔ వస్తుందంట. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము వస్తాయి. ఓకే, ఐ ఔలను వృద్ధులు అంటారని తెలుసుకున్నాం. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం వస్తాయి. ఈ సూత్రాన్ని చూసుకుంటూ మనం కొన్ని ఉదాహరణలు చేసే ప్రయత్నం చేద్దాం. రస ప్లస్ ఏక, రస అన్నప్పుడు తలకట్టు ఉంది కాబట్టి ఆకారం, హ్రస్వాకారం. ఏక రెండో పదం మొదటి అక్షరం ఏంటి? ఏ ఐల్లో ఏ వచ్చింది మనకి చూడండి. రస ఆ ప్లస్ ఏ ఐకారం, ఏ వచ్చినా ఐ వచ్చినా అక్కడ మనకి ఐ వస్తుంది. రూల్ ప్రకారం మనకు వచ్చింది రసైక. అంటే రస ప్లస్ ఏక రసైక. ఇక్కడ కలిపినప్పుడు రూల్ నెంబర్ 3 లో చూడండి రసైక ఐత్వం వచ్చింది మనకి. కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి వృద్ధి సంధి అని మీరు డిక్లేర్ చేయగలుగుతారు. రెండవది సమ ప్లస్ ఐక్యం. సమ తలకట్టు ఉంది కాబట్టి హ్రస్వ అకారం ఉంది ప్లస్ ఐక్యం, ఆకి ఐ పరమైతే మనకి రూల్ ప్రకారం ఏంటి? ఐ రావాలి. వచ్చిందా లేదా? సమైక్యం, మాకైత్వం, సమైక్యం. ఆ ప్లస్ ఐ ఐ. బిట్స్ మనకి ఇలా కూడా అడుగుతూ ఉంటారు. ఎన్ని రకాలుగా అడుగుతారు ఈ సంధిలో? ఐ ఔలు వృద్ధులు, క్రింది వాటిలో వృద్ధులు ఏవి? ఐ ఔ కానీ, ఏ ఐలు కానీ, ఆ ఈ ఏలు కానీ అలా అడిగి వృద్ధులు అడుగుతారు. ఆ రకంగా అడగవచ్చు. ఇంకొకటి రస ప్లస్ ఏక కలిపితే ఏమవుతుంది అనొచ్చు. రసైక క్రింది వాటిలో ఏ సంధి అని అడగవచ్చు. లేదంటే ఆ ప్లస్ ఏ ఐ వచ్చింది, లేదంటే ఆ ప్లస్ ఓ ఔ వచ్చింది, ఏ సంధి. ఇలా కూడా ఇన్ని రకాలుగా అడుగుతారు. కాబట్టి మీరు కాన్సెప్ట్ బేస్డ్ నేర్చుకోవాలి తప్ప బై హార్ట్ చేస్తే మాత్రం సిసి ప్యాటర్న్ లో బిట్స్ ఎలా అడుగుతారో మీరు గుర్తించలేరు. కాబట్టి కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఈ మైండ్ మ్యాప్ను గుర్తుపెట్టుకొని సూత్రాన్ని ఆపాదించుకుంటే మీరు బిట్ని ఏ రకంగా అడిగినప్పటికీ మీరు రాయగలుగుతారు. వన ప్లస్ ఓషధి, వనౌషధి. చూడండి సూత్ర ప్రకారం వన తలకట్టు ఉందంటే అకారం ప్లస్ రూల్ నెంబర్ 2 లో మనం ఏం గమనించాలి? పరపదం మొదటి అక్షరం ఓ వచ్చింది. ఆ ప్లస్ ఓ మనకు ఖచ్చితంగా ఔ రావాలి. వచ్చిందా? వనౌషధి, నాకు ఔత్వం. ఆ ప్లస్ ఓ ఔ వచ్చింది, వనౌషధి. ఐ ఔలు కనిపిస్తే చాలు మీకు రెండో పదం మొదటి అక్షరం, అది వృద్ధి సంధి అని మీరు ఒక్కసారి గమనించుకొని మొదటి పదం రూల్ నెంబర్ 1 ని మీరు గమనించుకోవాలి. మొదటి పదం చివరి అక్షరం అకారం ఉందా? అకారం ఉండి ఇవి ఏ ఐలు ఓ ఔలు వచ్చి కలిపినప్పుడు ఔత్వం ఉంటే చాలు మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు వృద్ధి సంధిని. కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా గుర్తుపట్టవచ్చు. ఇది సంస్కృత సంధి.
చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. 9th, 10th, 8th క్లాసులకి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. దివ్య ప్లస్ ఔషధం, దివ్యౌషధం. చూడండి, ఆ ప్లస్ ఔ అవ్ వచ్చింది. రూల్ ప్రకారం ఆ ప్లస్ ఔ అవ్ వస్తుంది. చూడండి, అకారానికి ఏ ఐలు కనిపిస్తే అంటే ఎదురుగా వస్తే రెండో పదం మొదటి అక్షరంలో ఏ ఐ ఉంటే మీకు ఐ రావాలి. అకారానికి అంటే రూల్ నెంబర్ 1 మొదటి పదం చివరి అక్షరం అకారం ఉండి రెండో పదం మొదటి అక్షరం ఓ అవులు ఉంటే ఖచ్చితంగా మీకు ఆవు రావాలి. ఇదే విధంగా సూత్రాన్ని ఆపాదించుకుంటూ మైండ్ మ్యాప్ను గుర్తు పెట్టుకుంటూ నేను ఇచ్చిన ఈ 4 అభ్యాసం చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్రయత్నించండి. చూడండి, రస ప్లస్ ఔచిత్యం ఏమవుతుంది ఆలోచించండి. పూర్వపదం చివరి అక్షరం ఏముంది, పరపదం రెండో అక్షరం మొదటి పదం ఏముందో చూసి కలిపినప్పుడు మీకు ఐ వస్తుందా అవ్వ వస్తుందా ఆలోచించండి. దేశ ప్లస్ ఔన్నత్యం, దేవ ప్లస్ ఐశ్వర్యం, పాప ప్లస్ ఓఘము. అంటే మొదటి పదం చివరి అక్షరం అకారం వచ్చింది, రెండవ పదం మొదటి అక్షరం ఏ ఐలు ఓ ఔల్లో వస్తే ఏమొస్తాయో ఆలోచించి ఇవి అభ్యాసం చేసి రాయడానికి ప్రయత్నించండి. ఇంకా అనేక ఉదాహరణలు మీ యొక్క తెలుగు వాచకంలోంచి మీరు వెతికి రాయ